వెల్కమ్ టు అను ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు స్పెషల్ అయితే ఆలూ రైస్ అండ్ లివర్ కర్రీ. మీలో ఎంతమందికి లివర్ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఈ ఆలూ రైస్ అండ్ లివర్ కర్రీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. మా ఇంట్లో అయితే ఆలూ రైస్ అండ్ లివర్ కర్రీ కాంబినేషన్ అయితే అందరికీ ఇష్టమే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఆలూ రైస్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. నేనైతే కుక్కర్లో చేస్తున్నాను. అందులో 3 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ పోసుకొని 2 దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు అయితే వేసుకున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ షాజీరా, ఒక ఆనియన్ రౌండ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత 3 పచ్చిమిర్చిని తీసుకొని ఇలా మిడిల్లో కట్ చేసి వేసుకోవాలి. ఆలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా అల్లం వేసి ఇలా మిక్స్ చేయాలి. గ్యాస్ని 2 నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఆలుని. ఇలా లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఆలు అనేది ఆయిల్లో మంచిగా మగ్గుతుంది. ఆ తర్వాత మనకి సరిపోయేంత సాల్ట్ వేసుకొని ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. ఆలుని ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతుంది. ఇలా 1 మినిట్ మళ్ళీ మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కలపడం వల్ల ఆలు అనేది అడుగంటకుండా ఉంటుంది. నేనైతే గ్లాస్తో 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను. రైస్ అయితే డైరెక్ట్ వాటర్లో కాకుండా ఇలా వేసుకుంటే పొడి పొడిలాడుతూ ఉంటుంది అన్నం అనేది రైస్ ఉడికాక. ఇలా కలుపుకున్న తర్వాత 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే తీసుకోవాలి, అందులో యాడ్ చేయాలి. మీకు డైరెక్ట్ రైస్ యాడ్ చేయడం ఇష్టం లేకుంటే వాటర్ తీసుకున్న తర్వాత రైస్ యాడ్ చేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత సాల్ట్ సరిపోకుంటే సాల్ట్ చూసుకొని సాల్ట్ వేసుకోవచ్చు రైస్కి సరిపడా. ఇలా రైస్ని అయితే ఒకసారి కలబెట్టుకొని కుక్కర్ మూతనైతే పెట్టుకోవాలి. నేనైతే 2 విజిల్లకైతే గ్యాస్ ఆఫ్ చేశాను. కుక్కర్ మూత సరిగ్గా పెట్టుకున్నామా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఫైనల్గా మనకైతే రైస్ అయితే ఉడికేసింది. ఆ తర్వాత లివర్ కర్రీ అయితే స్టార్ట్ చేద్దాం. ఒక బౌల్లో వాటర్ తీసుకొని లివర్లన్నీ అందులో వేసి నీట్గా అయితే వాష్ చేసుకోవాలి. ఇలా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ముందుగా కడాయి తీసుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే తీసుకోవాలి. ఆ తర్వాత 2 లవంగాలు, 2 యాలకులు, ఒక దాల్చిన చెక్క అయితే వేసుకోవాలి. వీడియో అయితే తీయలేదు, అది స్కిప్ అయింది. ఆ తర్వాత ఒక ఆనియన్ అయితే ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 మినిట్ అయితే ఈ ఆనియన్స్ని కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పక్కన పెట్టుకున్న లివర్ని మరొకసారి అయితే నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా నీట్గా వాష్ చేశాక లివర్లను అయితే ఇందులో అయితే వేయాలి. లివర్లన్నీ వేసుకోవాలి. లివర్లన్నీ వేసిన తర్వాత ఒకసారి అయితే ఇలా కలుపుకోవాలి. కలుపుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించాలి మూత పెట్టుకొని. ఒక 5 మినిట్స్ ఉడికించడం వల్ల ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యి స్మెల్ అనేది పోతుంది. ఇలా ఉడికిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఉడికేటప్పుడు వేసుకోవాలి పసుపు, స్మెల్ రాదు. ఇలా మగ్గుతున్నప్పుడు ఒక స్పూన్ అయితే అల్లం పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. 2 మినిట్స్ అయితే మగ్గించాలి అల్లం పేస్ట్ వేసిన తర్వాత. ఉడికించడం వల్ల లివర్ కర్రీలో వాటర్ అనేది ఇలా వస్తుంది. 3 మీడియం సైజ్ టమాటాలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. టమాటాలు వేయడం వల్ల లివర్ కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి టమాటా వేసిన తర్వాత. ఆ తర్వాత టమాటా తొందరగా మగ్గాలంటే టమాటా వేసిన తర్వాత సాల్ట్ వేయాలి. సాల్ట్ అనేది వేస్తే టమాటా తొందరగా మగ్గిపోతుంది కర్రీలో. నాకైతే 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది. మీకు సరిపడంత సాల్ట్ వేసుకోవచ్చు, చూసుకొని వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. లివర్ కర్రీ టమాటా లేకుండా కూడా చేసుకోవచ్చు. టమాటా వేస్తే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా మూత పెట్టుకొని అయితే ఒక 5 మినిట్స్ ఉడికించాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కర్రీ అనేది ఇలా ఉడుకుతుంది. ఇలా ఉడికే టైంలో అయితే కారం అయితే వేసుకోవాలి. 1 స్పూన్ కారం అయితే వేసుకున్నాను నేను.
అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాం. ఆ తర్వాత ఇలా కలుపుకొని గ్యాస్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, లేకపోతే కర్రీ అనేది అడుగంటుతుంది. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని కర్రీ అనేది ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది. మాకైతే ఆలూ రైస్ అండ్ లివర్ కర్రీ కాంబినేషన్ అయితే చాలా ఇష్టం. లివర్ కర్రీ అంటే ఆల్మోస్ట్ అందరికీ ఇష్టమయ్యే ఉంటుంది. ఒకసారి ఈ కాంబినేషన్ అయితే ట్రై చేసి చూడండి, కంపల్సరీ నచ్చుతుందని అనుకుంటున్నాను. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి మర్చిపోకుండా.